పేజెంట్ బై కుటుంబ శుభం టీమ్. బైబిల్ చరిత్రతో ముడిపడి ఉన్న గ్రంథము. ఆదాము హవ్వలు దేవుని మాటకు అవిధేయులైన కారణంగా పాపం లోకంలో ప్రవేశించింది. మానవ మనుగడ సాగుతూ ఉండగా దేవుడు అబ్రామును పిలిచి తన సంతానాన్ని దీవిస్తాను, తన సంతానము ద్వారా భూలోకములోని అన్ని కుటుంబాలను ఆశీర్వదిస్తానని చెప్పాడు. అబ్రాము ఆ మాట నమ్మాడు. దేవుడు దానిని నీతిగా ఎంచాడు. అబ్రాము పేరును అబ్రహాముగా దేవుడు మార్చాడు. ఆయన సంతానమే ఇశ్రాయేలీలు. శతాబ్దాల తరువాత ఇశ్రాయేలు రాజ్యం ఏర్పడింది. ఇశ్రాయేలు రాజ్యాన్ని సౌలు, దావీదు, సొలొమోను ఒక్కొక్కరు 40 సంవత్సరాల చొప్పున పరిపాలించారు. సొలొమోను కుమారుడైన రెహబాము అవివేకము వలన ఇశ్రాయేలు రాజ్యం రెండుగా విడిపోయింది. ఉత్తర దేశమైన ఇశ్రాయేలు రాజ్యము వారి అవిధేయత వలన 722 BCలో అంతరించిపోయింది. దక్షిణ రాజ్యమైన యూదా రాజ్యము 100 సంవత్సరాల పైన కొనసాగింది. దేవుడు యూదా ప్రజలను తన ప్రవక్తల ద్వారా గద్దిస్తూ వచ్చినను వారు మనసును కఠినపరుచుకొని ఆయన మాటను తిరస్కరించారు. కనుక దేవుడు వారిని ఆయా దేశములోనున్న జనుల చేతికి అప్పగించాడు. యూదా రాజ్యము అంతరించిపోయింది. బబులోను సామ్రాజ్యపు చక్రవర్తి అయిన నెబుకద్నెజరు వారిని చెరగొని బబులోనుకు తీసుకుని పోయాడు. దేవుని మందిరములోని ఉపకరణములను దేవుడు అతని చేతికి అప్పగించాడు. అతడు 587 BCలో దేవుని మందిరమును తగులపెట్టి యెరూషలేము ప్రాకారములు పడగొట్టి నగరులన్నిటినీ కాల్చివేశాడు. చెరకొని పోబడిన వారిలో దానియేలు నెబుకద్నెజరు చేత బహుగా హెచ్చించబడి అధికారిగా నిర్ణయించబడ్డాడు. మహలా, మనం మన దేశంలో ఉండగా ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. అవును మయాక, మా తాత మీ తాత అందరూ వీధుల్లో కూర్చుని ఉన్నప్పుడు మనం ఆడుకుంటే ఎంత బాగుండేదో. అవునవును, మన వీధుల్లో మన గొర్రెలు, పశువులు కూడా మనతో పాటు తిరుగుతూ ఉంటే ఆ సంతోషమే వేరు. అవును కేజియా, ఎంతైనా పల్లెటూరులో ఉండే ఆ సంతోషమే వేరు. అయితే కేజియా, దీనా, మహాల, మయాక, నేను చెప్పేది వినండి. ఇది బబులోను మహానగరం. ఈ నగరంలో మనకి కావాల్సినవన్నీ దొరుకుతాయి. చక్కగా కొనుక్కోవచ్చు. నీకెప్పుడు కొనుక్కోవడమే పని, అన్నీ నీకే కావాలి. షోకులే షోకులు. అవును, కానీ అమ్మా నాన్న ఇంట్లో సంతోషంగా లేకపోతే మనం ఎలా కొనుక్కోగలం? కేజియా, నువ్వు చెప్పు. అది నిజమే అనుకో, కానీ దేవుడు మనలను ఎలా ఉంచితే అలా, ఎక్కడ ఉంచితే అక్కడ సంతోషంగా ఉండాలి. అయితే మనం బబులోని చెరలో ఉండడం శిక్ష కాదా? ముమ్మాటికి శిక్షే, కానీ మనం మన పితరుల పాపాలని క్షమించమని అడిగి దీని నుండి బయటపడదాం. అయితే ఇప్పుడు అందరం దేవుని క్షమించమని అడుగుదాం. అవును. ఒరే నయస్సును, అష్పెనుజు అనే అధిపతి మనలందరినీ కూర్చోపెట్టుకున్నప్పుడు నాకు చాలా భయం వేసిందిరా. భయం ఎందుకురా? బుట్టలు బుట్టలు తినేవి తెచ్చాడు కదరా. అందుకే ఈ నయస్సోనుగాడు ఆ బుట్టల దగ్గరే కూర్చున్నాడు. నేను చూశాను. అధిపతి అటు తిరిగినప్పుడల్లా వాడు ఒక్కోటి లాగించేస్తున్నాడు. అరే, అసలు అధిపతి ఎందుకు వచ్చాడో నీకు అర్థమైందా? ఏమో మరి, మన యూదుల చరిత్రను అడుగుతున్నాడు. మనం ఎవ్వరం చెప్పలేకపోయాం. దానియేలు అక్కడే చెప్పగలిగాడు. అధిపతి అనన్యాని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు, చూసారా? నేను చూశాను. అనన్య అందంగా ఉంటాడనేమో. అధిపతి తెచ్చిన ఫలహారం పెట్టకుండా
ప్రశ్నలే ప్రశ్నలు. నాకు ఆకలే ఆకలి, బుట్టలు ఎప్పుడు విప్పుతాడా అని ఎదురు చూస్తున్నా. ఆగరా బాబు, ఆ ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతుంటే నాకు ఎంత సిగ్గైపోయిందో. అనన్య, మిషాయేలు, అజర్యా జవాబులు దంచేశారు. మనల్ని తత్వజ్ఞానం అడుగుతాడేంటి? మనకేం తెలుసు? అందుకేనా నువ్వు ఆ స్తంభం చాటుకు వెళ్ళావు? అందుకే అప్పుడు దానియేలు టకటకా చెప్పేశాడు కదరా. అందుకనే ఏమో అధిపతి మనకి అన్నీ పెట్టిన తరువాత దానియేలును, హనన్యాను, మిషాయేలును ఇంకా అజర్యాను వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు మంచి సందు దొరికిందని నయస్సోనుగాడు ఇంకా పగియేలుగాడు అమీనాదాబుగాడు బుట్టంతా ఖాళీ చేసేశారు. ఆగండి ఆగండి, వాళ్ళ నలుగురు వస్తున్నారు. మిత్రులారా, మా నలుగురిని రాజదర్బారులో శిక్షణ పొందడానికి ఎంచుకున్నారు. ఇది మనందరికీ కాకుండా యూదులందరికీ మంచిదని నాకు అనిపిస్తుంది. నా పేరు హనన్య కదా, షడ్రక్ అని మార్చారు. దానియేలుకు బెల్తెషాజర్ అని పెట్టారు. మిషాయేలుకు మేషక్ అని, అజర్యాగుకు అబెద్నగో అని మార్చారు. రాజభవనంలో ప్రవేశించే అవకాశం మాకు దొరికిందని మనందరం సంతోషించాలి. అక్కడ మళ్ళీ భోజనం పెట్టారా మీకు? పెట్టారా, కానీ మేము రాజు భోజనం వద్దన్నాం. మీరు పిచ్చివాళ్ళు, ఏది పెడితే అది తినేయాలి. మనం దేనికి తొందర పడకూడదు. శిక్షణ ఇన్ని సంవత్సరాలైతే మనకి అంత మంచిది. మన యూదుల పరిస్థితులు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ముమ్మాటికి నిజం. మనం ప్రార్థన చేసుకుని పితరుల పాపాలు, మన పాపాలు ఒప్పుకొని ఆయన కనికరాన్ని పొందుదాం. 70 సంవత్సరాలకు విడుదల అనే ఇర్మియా ప్రవచనాన్ని నమ్ముదాం. దేవుడు మనకి తప్పక విడుదల ఇస్తాడు. నెబుకద్నెజరు మహారాజా, ఈరోజు మీరు చాలా దిగులుగా కనిపిస్తున్నారు. కారణము తెలుసుకోవచ్చా? రాత్రి నాకొక కల అయింది. దాని భావం తెలియక చింతిస్తున్నాను. ఆ మాత్రం దానికేనా? రాజా, మీరు దిగులు పడవలసిన అవసరం లేదు. మన సంస్థానములో గారడి విద్య గలవారు, మాంత్రికులు, కల్దీయులు ఎంతోమంది ఉన్నారు. వీరిలో శ్రేష్టమైన వారిని పిలువనంపండి, వారు మీ కలభావం చెప్పగలరు. అయితే సరే, నాకు ఈ ఆలోచన రాలేదు. మంచి సలహా ఇచ్చావు. మన అధిపతిని వెంటనే ఎన్నిక చేసి పంపించమని చెప్పు.
వీడేంట్రా ఇంత వింతగా ఉన్నాడు? సకల సంస్థానములో పేరెన్నిక గల ప్రవీణులారా, మీకు నా స్వాగతం పలుకుతున్నాను. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఇది రాజమందిరం. మహారాజు ప్రవేశిస్తున్నారు. మా అధిపతి మిమ్ములను ఎన్నిక చేసి పంపించాడు. మీకు నా స్వాగతం. మీరెవరు? రాజా, నేను కల్దీయుడను. నేను శకునగాడిని మహారాజా. నేను గారడీ వాడను మహారాజా. మహారాజా, నేను మాంత్రికుడను. మహారాజా, నా ప్రతిభను గుర్తించినందుకు మీ రాజ్యమే గర్వపడాలి. ఈ ప్రాంగణం నేను ప్రవేశించుటచే పావనమైంది. నీ గొప్పలాపు. అసలు మహారాజు గారు నా గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. నా మంత్ర విద్యలు సకల సంస్థానములలో తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. రాజా, కల్దీయుల విద్యలు మీరెరుగని వారు కారు. మేం తలుచుకుంటే రాజును కూడా దించేయగలం. ఏయ్, ఆపండి. అసలు నేను ఎందుకు పిలవనంపానో తెలుసుకోకుండా ఏమిటి ప్రగల్భాలు? మీరు చెప్పింది నిజమే మహారాజా. అసలు నన్నెందుకు పిలువనంపారో తెలుసుకోవచ్చా? నేనొక కల కన్నాను. దాని భావం తెలియక ఎంతో మనోవేదన పడుతున్నాను. నన్ను అడిగితే కలకనేవాడు రాజుగా అసలు తగడు. నువ్వు ఆగరా బాబు. మహారాజా, రాజు చిరకాలం జీవించును గాక. కల నాకు సెలవేయండి రాజా. దాని భావం నేను చెప్తాను. ముందు నాకు చెప్పండి మహారాజా. నా గురించి, నా గారడీ విద్యలు తెలిసిన వారెవ్వరైనా ముందు నాకే చెప్తారు. ఆగు ఆగు. కళ ఒక మర్మము. దాని భావాన్ని మదనము చేసి రాబట్టటము నాకే సాధ్యము. ఆ కళ నేను మరిచిపోయాను. మర్చిపోయేదాన్ని అసలు కళ అనరు. దాని భావాన్ని మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునీయులుగా చేయబడతారు. మీ ఇల్లు పెంట కుప్పలైపోతాయి. చచ్చావురా నాయనా. తెలియజేసిన ఎడల దానములు, చెప్పండి రాజా, ఇంకా ఏమిస్తారు? బహుమానములు, మహాఘనతయు నా సముఖమున పొందుతారు. అబ్బా, నా పంట పండింది. రాజా, ఆ కళను కొంచెం గుర్తు తెచ్చుకుని చెప్పండి. దాని భావాన్ని నేను ఇట్టే చెప్పేస్తాను. కళ కొంచెం అటు ఇటు అయినా ఏం పర్లేదు రాజా. శకునం చూసి దాని భావాన్ని వెదజల్లుతాను. ఏయ్, నేను కళ మరిచిపోయానని చెబితే వినరే? కాలాహరణం చేస్తున్నారు. ఉపాయంగా గడుపుతూ మోసపు మాటలు చెప్పాలని అనుకుంటున్నారు. అలా కాదు మహారాజా. ఎలా కాదు? సుమారుగా ఏదో ఒకటి చెప్పేయండి, నేను ఇక్కడే ఉంటాను. కళ చెబితే మీ ఇష్టం వచ్చిన అర్థాలు చెప్పాలనా? ముందు కళ నాకు చెప్పండి. అప్పుడు దాని భావం చెప్పగల సామర్థ్యం మీకు ఉందని ఒప్పుకుంటాను. నా మాట ఖండితం. తుత్తునీయులు. వీడేంట్రా బాబు, వాడి కళను మర్చిపోయి మనల్ని చెప్పమంటున్నాడు. రాజా రాజా, నాకు ఇప్పుడే కబురు వచ్చింది అంతఃపురం నుండి. నేను ఇప్పుడే వస్తాను. నాకు కూడా మహారాజా. ఏయ్, ఇటు రండి. ముందు నేను అడిగిన సంగతి తేల్చండి. అయ్యో రాజా, భూమి మీద ఏ నరుడు మీరు అడిగిన సంగతి చెప్పలేడు. గతంలో ఏ రాజు, చక్రవర్తి, ఏ అధిపతి ఇలా అడగలేదు మహారాజా. కళ మర్చిపోవడం ఒక రోగం. ఏంటి? ఎవరికి రోగం?
ఇది అసాధారణం. దేవతలు కాక మరి ఎవరూ దీన్ని తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా రాజా. నోర్మై, నాకు ఉపదేశం చేస్తున్నావు. ఎవరెక్కడ? బబులోనులోని జ్ఞానులను, గారడీ వాళ్లను, మాంత్రికులను, శకునగాండ్రను వెంటనే ఉరిదీయించండి. ఏయ్ పదండి. ఏయ్ ఏయ్ పద. పదండి. మహారాజా, మీకొక శుభవార్త. మన సంస్థానములో జ్ఞానాభ్యాసం చేసిన దానియేలు అనే ఒక అబ్బాయి కలభావం చెప్తానని వచ్చాడు. ప్రవేశపెట్టమంటారా? ఆహా, ప్రవేశపెట్టు. ఓయి దానియేలు, నా కల, దాని భావం చెప్పడం నీకు సాధ్యమా? రాజా, మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకంలో ఉన్నాడు. నీకు ఆయన అంత్యదినాలలో జరగబోయేదానిని తెలియజేస్తున్నాడు. మీకు కలలో ఒక ప్రతిమ కనపడింది కదా? అవునవును, నిజమే నిజమే. శిరస్సు బంగారము. అది నీ రాజ్యాన్ని సూచిస్తుంది. నీ తర్వాత 3 రాజ్యాలు వస్తాయి. రొమ్మును భుజమునలు వెండివి. అది పారసిక మాదేవుల రాజ్యాన్ని సూచిస్తుంది. ఉదరమును తొడలను ఇత్తడివి. అవి గ్రీకు రాజ్యాన్ని సూచిస్తుంది. మోకాలు పాదాలు ఇనుము మట్టి. అది రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. ఆహా, అద్భుతం. అయితే దేవుడు నాకిప్పుడు ఏం చెప్తున్నాడు? రోమా రాజ్యకాలంలో చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి అన్ని రాజ్యాలను దంచి చెత్తగా చేసి ఎగరగొట్టేస్తుంది. అది పరలోకమందున్న దేవుని రాజ్యం. దానికెన్నటికీ నాశనం కలగదు. అది ఆ రాజ్యం పొందిన వారికే చెందుతుంది, మరి ఇంకెవ్వరికీ చెందదు. ఆ రాజ్యం యుగ యుగములో నిలుస్తుంది. దానియేలు, నీ దేవుడు దేవతలకి దేవుడు, రాజులకు ప్రభువు. ఎవరక్కడ? దానియేలును బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను ప్రధానినిగాను నియమిస్తున్నాను. వెంటనే సన్మానించి బబులోను అంతటా ఊరేగించండి. బబులోను సామ్రాజ్యాన్ని జయించి పారసీకుడైన కోరేషు 539 బీసీలో చక్రవర్తి అయ్యాడు. అతడు యూదుల ఎడల దయ కలిగి వారికి చెర నుండి విడుదల కలిగించాడు. ఈ దేశ ప్రజలకు రాజు తెలియజేయనిదేమనగా, మహాప్రభువు పారసీక చక్రవర్తులనైన కోరేషు రాజు వారు తెలియజేయనిదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యోధా దేశము అందలి యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఓహో! కావున ఈ 127 సంస్థానాల్లో ఉన్న యూదులు బయలుదేరవచ్చును.
వినుగాక, సహాయం చేయునుగాక. దారి ఖర్చు రాజు యొక్క ఖజా నుండి ఇవ్వబడను. ప్రజలు వెండి బంగారమును వస్తువులు పశువులను ఇచ్చి సహాయం చేయవలని ఆజ్ఞాపించెను. ఏంటి సన్బలట్ గారు రమ్మని కబురు పెట్టారు? మనం 3 ప్రాంతాలకు అధికారులం అయినప్పటికీ మనం అనుకున్నది ఏం చేయలేకపోతున్నాం. నాకైతే చాలా తలవంపులుగా ఉంది. కోరేష్ కాలంలో మన పితరులు ఆ యూదుల మందిరాన్ని కట్టనివ్వకుండా ఎంత ఇబ్బందులు పెట్టారు. సరే, ఆలస్యమైన మందిరాన్ని కట్టారనుకో, అప్పటి సంగతులు వదిలేయి. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ని ఎక్కువ కాలం ఉండనివ్వకుండా తిరిగి పంపేయగలిగాం కదా. వాళ్ళ పెళ్ళిళ్ళ సమస్య పెద్దది చేశాం కాబట్టే ఇజ్రాయెల్ని కొంతకాలం రాకుండా చేయగలిగాం. అసలు ఎజ్రా సంగతి వదిలేండి అయ్యా. ఇప్పుడు అసలు సమస్య నెహెమ్యాతోనే. ఇతన్ని ఎంత ప్రయత్నించినా ఏం చేయలేకపోతున్నాం. అవును, యెరూషలేం చుట్టూ గోడ కట్టి ముగిస్తే ఇంకా యూదుల్ని మనం ఏమీ చేయలేము. అందుకేగా రాజుకి ఒకసారి విరోధమని చెప్పుంచాం. టోబియా, నువ్వు నక్క ఎగిరితే గోడ కూలుతుంది అన్నప్పుడు సిగ్గుపడి నెహెమ్యా వెనక్కి తగ్గుతాడనుకున్నాను. అంతేకాదండి, అరేబియులు, అమోనీయులు, అష్టోదీయులు అందరూ కలిసి యుద్ధాన్ని కలిసికట్టుకు వస్తామని చెప్పినా కూడా ఏ మాత్రం భయపడకుండా తిరుగుబాటుకి సిద్ధపరిచేశాడు. సరే, భయపెట్టాం, వెనక తగ్గి రాజీకి రమ్మని పిలిచాం. అయినా కూడా ఏమాత్రం లెక్క చేయలేదా నెహెమ్యా. వచ్చి ఉంటప్పుడే నా చేతులు అయిపోయి ఉండేవాడు. సన్బలట్ గారు, మీరు తెరచి ఉంచిన పత్రికను పంపారు. అది అందరూ చూస్తారని తెలిసి కూడా నెహెమ్యా లెక్క చేయలేదు. అవును కేశము, నువ్వు రాజు కావాలని ప్రవచనాలు చెప్పించుకుని రాజు మీదే తిరుగుబాటు చేస్తున్నావని పుకార్లు పుట్టించినా కూడా ఏమాత్రం వంగలేదా నెహెమ్యా. ఇంకేముంది, యూదేశుల మీద రాజు నెహెమ్యాని అధికారంగా నియమిస్తాడు. ఇంకా యూదేశుల మీద మీ అధికారం చెల్లదు. అయితే ఇంకేం చేయలేమంటావా? మీ ఇద్దరి వల్ల నాకేమాత్రం ప్రయోజనం లేదు. మన ముగ్గురిని చేతకాని వాడు చేశాడు ఆ నెహెమ్యా. ఆగండి, నాకు ఉపాయం వచ్చింది. ఇది చేస్తే ఇంకా మనకి తిరుగు ఉండదు. అవును, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. అందుకేనేమో మీ ఇద్దరికి యూదులతో బంధుత్వాలు ఉండడం. సరే, మంచి ఉపాయం చెప్పావు. పద, వెంటనే ఈ పని అయిపోవాలి. నేమే వస్తున్నారా చూడు. నెహెమ్యా వస్తున్నాడయ్య గారు. వెళ్ళి నవోదయకు చెప్పు. అమ్మగారు, నెహెమ్యా వస్తున్నారు అమ్మగారు.
సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ రాత్రి నెహెమ్యాకు ప్రాణగండం ఉన్నది. యెహోవా నా నోట ఈ ప్రవచనం ఉంచాడు. నెహెమ్యా, నా కుమారుడా, నీ సహోదరుల సలహాలు నీవు తీసుకునొచ్చు. నీ ప్రాణాలు కాపాడుకుందువు, నీ ప్రాణాలు కాపాడుకుందువు. నెహెమ్యా, ఈ రాత్రి నిన్ను చంపుటకు శత్రువులు వచ్చుదురు గనుక మనము దేవుని మందిర గర్భాలయంలోనికి పారిపోయి తలుపులు వేసుకుందాం. రా నెహెమ్యా, రా. నా వంటి వాడు పారిపోవచ్చునా? నా అంతట వాడిని నేను నా ప్రాణమును కాపాడుటకు గర్భాలయములోకి ప్రవేశించునా? అది అసంభవం. ఎంతటి వాడినైనా రమ్మను, నేను ఇక్కడే ఇలాగే ఉంటా. ఏమయ్యా శమయ, నేను నీ దగ్గరికి వచ్చి విశ్రాంతి పొందుదాం అనుకున్నా, కానీ నువ్వు నన్ను పాపంలోకి ముంచి నన్ను నాశనం చేద్దాం అనుకున్నావా మిత్రద్రోహి? నాకు మీ అందరి మీద అనుమానంగా ఉంది. మీరు సంబాలాడు దగ్గర లంచం తీసుకున్నారు కదా, నిజం చెప్పండి. ఏమ్మా నోద్య, మీరు ప్రవక్తల దేవుని గురించి తప్పుగా చెప్తూ దేవుని ఆజ్ఞలందరినీ తప్పుగా ప్రజలందరికీ బోధిస్తున్నారు. మీరు ప్రవక్తలా? నాకు దేవుని జ్ఞానం తెలియదు అనుకుంటున్నారా? దేవుని ఆజ్ఞల గురించి నాకు తెలియదు అనుకుంటున్నారా? దేవుని ఉగ్రతను మీరు చూస్తారు, జాగ్రత్త. అయ్యా అయ్యా, మమ్మల్ని క్షమించి. మాట్లాడుకుము, జరుగుము, వదిలేసేయి. షూషాను కోటలో నుండి ఎజ్రా మెల్లి వచ్చి ధర్మశాస్త్రాన్ని మీ అందరికీ బోధిస్తే తప్పితే మీకు ఏమాత్రం సిగ్గు, జ్ఞానం, బుద్ధి వచ్చేలాగా లేదు. పైగా పిల్లల్ని కూడా నాశనం చేస్తున్నారు. నేను వెళ్తున్నా. ప్రధానులారా, యాజకులారా, లేవీలారా, నేను రాజు దగ్గర సెలవు పొంది మరలా మీ మధ్యకి రావటం చాలా సంతోషం. నెహెమ్యా మిమ్మల్ని గ్రంథం వైపు మళ్లించడం సంతోషం. మీరు మామూలు వాళ్ళమని యాజకులమని తేడా పెట్టుకోకపోవడం ఒక మంచి పరిణామం. శాస్త్రి అయిన ఎజ్రా గారు గ్రంథం దగ్గరికి వచ్చేసరికి మనందరం సమానమని అర్థమవుతుంది. అయ్యా, ఇది ముమ్మాటికి నిజం. దేవుని వాక్యం మనందరినీ కలుపుతుంది కదా. ద్వితీయోపదేశ కాండంలో పిల్లలకు ఉపదేశించడం మనందరి బాధ్యత కదా. అక్కడ యాజకులని సామాన్యులని భేదం లేదు కదా. చాలా సంతోషం. నిన్న మన గ్రంథ పట్టణంలో ఇశ్రాయేలు సమాజమంతా ఒకటే అయ్యాం. ఈరోజు మీరు పెద్దలుగా నాతో కలిసి దేవుని వాక్యం ధ్యానించడం ఎంతైనా ఆనందించాల్సిన విషయం. అయ్యా, నిన్న ప్రథమ ఫలాల దినం కనుక అందరినీ ఉత్సాహించమని చెప్పాం. అదే ఉత్సాహంతో లేవీ కాండంలో చెప్పబడిన పర్ణశాలల పండుగను కూడా మనం జరుపుకుంటే ఎంతో బాగుంటుంది. అయితే 7 రోజులు పండుగ జరుపుకొని 8వ రోజు మహాసమాజంగా కడుగు. చాలా బాగుంది. అయితే నాదొక్క సలహా, సంఖ్యాకాండంలో ఉన్నట్లు
రోజుకొక రకమైన బలి కాకుండా అనుదినము వాక్యపట్నం చేసుకుందాం. ఇది దేవుని చిత్తమని నాకు అర్థమవుతుంది. ఇది ముమ్మాటికి సత్యం. వాక్యం దేవుని శక్తిగా బయలు వెళ్ళాలి. ఒకరోజు వాక్కు దేవుడిగా ప్రత్యక్షమవుతాడు. ఎంత గొప్ప మాట! ఇది మన సమావేశానికి కీలకమైన మాట. ఎన్ని శతాబ్దాలైనా ఇశ్రాయేలీలు ఆదిలో ఉన్న వాక్కు దేవునిగా ప్రత్యక్షం అవ్వాలని ఎదురు చూడాలి. పదండి, 15వ దినం నుండి మనం పర్ణశాల పండుగ జరుపుకుందాం. ఏర్పాట్లు మొదలు పెట్టండి. దేవుడు తన ప్రవక్తల ద్వారా లోక రక్షకుని గూర్చిన ప్రవచనాలు నెరవేరు కాలం ఆసన్నమైంది. ఒకానొక రోజు గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడ్డాడు. రోజంతా పనిచేస్తూనే ఉంటావు, ఎందుకు? నేనున్నాను కదమ్మా. నాయనమ్మా, నువ్వు పెద్దదానివైపోతున్నావు. నువ్వు ఇంకా ఇంటి పనులు చేయడం నాకు ఇష్టం లేదు. అవునమ్మా, నీ పెళ్లి ఖర్చుల కోసమని అమ్మా నాన్న రోజు పనులకు వెళ్ళి ఎంతో కష్టపడుతున్నారు. అవును నాయనమ్మా, అందరూ కలిసి కూర్చోవడానికి సమయం లేకుండా పోయింది. ఏం పర్వాలేదులే, ఆ యెహోవా దేవుడు మన కుటుంబానికి ఎప్పుడూ మంచి చేస్తూ ఉంటాడు. నీకు పెళ్లి కల వచ్చేసింది. యోసేపు ఎలా సిద్ధపడుతున్నాడో. సరే అయితే నేను పక్కింటికి వెళ్ళి తిరగలి తీసుకొస్తాను. సరే నాయనమ్మా. దయాప్రాప్తురాలా, నీకు శుభం. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనమేమిటో? మరియా, భయపడకుము, నీవు దేవుని వల్ల కృప పొందావు. నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెడతావు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకు ఇస్తాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలతాడు. ఆయన రాజ్యమునకు అంతమునుండదు. నేను పురుషుని ఎరుగని దాననే ఇదేలాగు జరుగును? మరియా, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించినది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. మరియా, తేల్చుకో, దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకం కానేరదు. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. మరియా, ఏం జరిగింది? మొహం అలా వెలిగిపోతుంది. దేవదూత వచ్చాడు. నేను మెస్సయ్యను గర్భం ధరిస్తానట. అమ్మో, ఎంత భాగ్యం, ఎంత భాగ్యం! ఊర్లో ఉన్న ఆడపిల్లలందరూ కూడా ఈ భాగ్యం కోసం ఎదురు చూస్తున్నారు. నిన్ను వరించింది ఆ భాగ్యం ఈనాడు. అవునాయనమ్మా, మరి ఆయన బెత్లెహేంలో పుట్టాలి కదా, మనమేమో నజరేతు వారము. ఈ సంబంధం వచ్చినప్పుడే నేను చాలా సంతోషపడ్డాను. యోసేపు తాత ముత్తాతలు ఏ ఊరు వాళ్ళు అనుకుంటున్నావు? బెత్లెహేం వాళ్లే. ఇంకోటి, ఎలిజబెత్ మామకి 6 నెలలట, దేవదూత చెప్పాడు. అలానా? నేను విన్నేలేదే. సరే అయితే నువ్వు ఒక పని చేయి, నాన్నని అడిగి ఆ ఊరు బయలుదేరి వెళ్ళు. మా అమ్మకి సహాయం చేయి. మా అమ్మ దేవుని మాటలు చెప్తుంది నీకు. ఇక్కడ పనులన్నీ నేను చూసుకుంటాను. ఎలిజబెత్ మా అమ్మ నీకు దేవుని వాక్యం గురించి చెప్తుంది. దేవుడు మీ ఇద్దరికీ తోడుగా ఉండునుగాక. యూదా వంశస్థుడైన యోసేపు మరియ గర్భవతి కావడం పరిశుద్ధాత్మ వలన కలిగినదని
కలలో గబ్రియేలు దేవదూత ద్వారా తెలుసుకుని మరియను తన భార్యగా చేర్చుకుంటాడు. మరియా ప్రసవ దినములు నిండినప్పుడు వారు ప్రజాసంఖ్యలో వ్రాయించుకొనుటకు పితరుల గ్రామమైన బెత్లెహేము చేరుకుంటారు. సత్రములో స్థలము లేనందున ఒక పశువుల పాకలో ప్రభువైన యేసు శిశువుగా జన్మిస్తాడు. రక్షకుడు పుట్టాడన్న శుభవార్త గొర్రెల కాపరులకు దేవదూత తెలియచేస్తాడు. వెంటనే వారు బయలుదేరి ఆ పశువుల పాకలో ఉన్న ఆ శిశువును కనుగొని ఆయనను ఆరాధిస్తారు. తూర్పు దేశము నుండి జ్ఞానులు కొందరు నక్షత్రాన్ని ఆధారం చేసుకుని యూదుల రాజుగా పుట్టిన యేసుని దర్శించి ఆయనకు మ్రొక్కి కానుకలు అర్పిస్తారు. యేసుప్రభువు భూమి మీద జన్మించడం ఎంతోమంది ప్రవక్తల యొక్క ప్రవచనాల నెరవేర్పు. ఆయన భూమి మీద జన్మించడాన్ని యోహాను ఆదియందున వాక్యము శరీరాన్ని ధరించడముగా తన సువార్తలో రాశాడు. ఈరోజు మనం ఈ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పండుగగా ఆచరిస్తున్నాము. ప్రభు పుట్టింది తన ప్రజలను వారి పాపము నుండి రక్షించడానికి. ఆ రక్షణ ఆయన శిలువ రక్తమే పాపక్షమాపణకు ఆధారం అని నమ్మే వాళ్లకు ఉచితంగా లభిస్తుంది. ఈ రక్షణ మనము కోరుకుందాం. జ్ఞానులు ఆరాధించిన రీతిగా ఈరోజు మనం కూడా ఆయన్ను ఆరాధిద్దాం.